సంగమం అనగానే చాలాసార్లు మీకు చెప్పాను, పరలోకానికి దేవుడు మనల్ని సిద్ధం చేయడానికి భూమి మీదే పరలోక రాజ్యాన్ని అంటే సంఘాన్ని ఏర్పాటు చేసి సంఘములోనికి మనల్ని నడిపించి తన కుమారుడు క్రీస్తుల వారి ద్వారా మన పాపాలన్నీ కడిగి పరిశుద్ధిని చేసి సంఘము ద్వారా పరలోకం తీసుకొని వెళ్ళాలి అన్నది దేవుని ఉద్దేశం. అయితే సంఘంలోనికి చేరిన అందరికీ దేవుడు ఆహ్వానం ఇచ్చాడు, పిలిపిచ్చాడు. అది పరలోకపు పిలుపు అంటాడు దేవుడు. దేవుడు మనందరినీ కూడా తానున్న తన లోకం పరలోకానికి ఆహ్వానం ఇచ్చాడు, ఇన్విటేషన్ పంపించాడు. అయితే దేవుడు బైబిల్లో ఒక మాట రాస్తాడు, నేను ఇచ్చిన ఆహ్వానం ఏదైతే ఉందో, నేను ఇచ్చిన ఇన్విటేషన్ ఏదైతే ఉందో, లేదా మీరు పరలోకం రావడానికి నేను ఏర్పాటు చేసిన ఆ పరిశుద్ధత ఏదైతే ఉందో దాన్ని మీరు కాపాడుకోవాలి. మీ పిలుపును మీరు నిశ్చయం చేసుకోవాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి. పిలుపున్న తప్పిపోయే ప్రమాదం ఉంది అన్నట్టుగా ఒక మాట ఆయన రాశారు. ఆ మాట ఈరోజు మనం ధ్యానిద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనం లేదంటే 10వ వచనం చదువుతాం డైరెక్ట్గా. 10వ వచనం పేతురు గారు రాసిన 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును మీ ఏర్పాటును చూసారా, మీకు పిలుపు ఉంది, పరలోకం నుంచి ఇన్విటేషన్ ఉంది, పిలుపు ఉంది. అలాగే దేవుడు మీరు వస్తారు అని పరలోకంలో మీ కొరకు స్థలాలను ఏర్పాటు చేశాడు, నివాసాలు ఏర్పాటు చేశాడు. అది యేసుప్రభువు మనకు చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మీకు తెలుసు కదా. అంటే బాప్తిస్మము పొంది సంఘంలోనికి చేర్చబడిన ప్రతి ఒక్కరికి పిలుపు అనగానే ఇన్విటేషను. మీరు చూడండి, పెళ్లి కార్డు మీద ఏమని రాస్తారు? పైన హెడ్డింగ్ పెండ్లి పిలుపు. శుభలేఖ మీద అదే ఉంటుంది కదా, పెండ్లి పిలుపు. అంటే ఆ కార్డు మీ ఇంటికి వచ్చిందంటే మీకు ఏముంది? పెళ్ళికి పిలుపు వచ్చింది. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే, బాగా పెద్దవాళ్ళు ఒక గేట్ దగ్గర సెక్యూరిటీని పెట్టి పెళ్ళికి లోపలికి ఎవరైనా రావాలి అంటే గేట్ దగ్గర ఇన్విటేషన్ చూపించాలి, ఆ కార్డు చూపించాలి. ఆ కార్డు ఉంటేనే లోపలికి ఎంట్రీ, కార్డు లేకపోతే ఎంట్రీ ఉండదు. సో కొంచెం ప్రాపర్గా పెళ్ళి లేదా మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు ఇన్విటేషన్ కార్డు ఉంటేనే లోపలికి ఎంట్రీ అని దేవుడు అని లోకంలో వీళ్ళు మనుషులే పెండికి సంబంధించి ఇలాంటి నియమాలు పెట్టుకుంటే, దేవుడు కూడా నీకు పరలోకపు పిలుపు ఉందా, ఇన్విటేషన్ ఉందా అని అడుగుతాడు. ఉంది, నాకు ఇన్విటేషన్ ఉంది. నెక్స్ట్ అక్కడ ఇంకొక పదం ప్రయోగించబడుతుంది, అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోండి. నిశ్చయం చేసుకోండి అంటే కన్ఫర్మ్ చేసుకోండి. ఇన్విటేషన్ ఉంది, ఇన్విటేషన్ని కన్ఫర్మ్ చేసుకోండి. తండ్రి నేను వస్తాను ఖచ్చితంగా, మీరు ఇచ్చిన ఇన్విటేషన్ అందుకొని నేను వస్తాను ఖచ్చితంగానని ఇన్విటేషన్ని కన్ఫర్మ్ చేసుకోవాలట. ఏమంటే నిజంగా బైబిల్ ఏదో అలా చదువుకుంటూ వెళ్తే ఏమో అర్థం కాదు కానండి, ఆగి ప్రతి పదము ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మన ఆత్మ సంబంధమైన జీవితానికి దేవుడు చెబుతున్న జాగ్రత్తలు బయటకు వస్తాయి. సంఘంలో ఉన్న వాళ్ళందరికీ పిలుపు ఉంది, సంఘంలో ఉన్న వాళ్ళందరికీ దేవుడు పరలోకంలో స్థలాలు ఏర్పాటు చేశారు. మరణం అనంతరం మీరు నా దగ్గర ఉండాలి అని దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. నరులారా తిరిగి రండి, పిలుపు అందరికీ ఉంది. కానీ ఇక్కడ ఖచ్చితంగా అంటున్నాడు, మీకున్న పిలుపుని మీరు కన్ఫర్మ్ చేసుకోండి, మీ ఇన్విటేషన్ని మీరు కన్ఫర్మ్ చేసేసుకోండి, నేను వస్తాను
నేను ఖచ్చితంగా ఆహ్వానాన్ని పొందుకుంటాను, వస్తాను అని మీరు ఆ ఏర్పాటును, ఆ పిలుపును నిశ్చయం చేసుకోండి అన్నాడు. ఇక్కడ మీకు డౌట్ రావాలి. పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకోండి, కన్ఫర్మ్ చేసుకోండి అన్నాడు అంటే ఆ పిలుపున్న తప్పిపోయే వాళ్ళు ఉంటారా? ఆ పిలుపును పొందుకున్న, పరలోకంలో ఏర్పాట్లు జరిగిపోయినా ఆ ఏర్పాట్లలో నుంచి, ఆ పిలుపులో నుంచి తప్పిపోయే వాళ్ళు ఉంటారా అంటే ఉంటారు. జాగ్రత్తగా వినాలి, ఇది చాలా లోతైన సంగతి నేర్పిస్తున్నాడు దేవుడు. నీకు పరలోక సంబంధమైన పిలుపు ఉంది. మీకు ఉదాహరణకి చెప్తాను. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారు, మీకు వైజాగ్ నుంచి వచ్చింది అనుకోండి పెళ్లి పిలుపు. వైజాగ్ నుంచి పెళ్లి కార్డు వచ్చింది, శుభలేఖ వచ్చింది. శుభలేఖ రాగానే మీరు చూస్తారు, ఆ డేట్ చూసుకుంటారు, ప్లేస్ అడ్రస్ చూసుకుంటారు. ప్లేసు అడ్రస్ చూసుకున్న తర్వాత అంటే జస్ట్ ఇన్విటేషన్ వచ్చింది అనమాట మీకు. అక్కడ మీకంటే ఏర్పాట్లు జరుగుతాయి. కార్డు ఇచ్చాం కాబట్టి 500 కార్డులు పంచాం కాబట్టి 500 × 2 1000 మంది వస్తారు అని మీ కొరకు భోజనాలు సిద్ధం చేస్తారు. మీ కొరకు అక్కడ ఉండడానికి వసతి అవసరమైతే వసతి ఏర్పాటు చేస్తారు. 1000 మంది వస్తున్నారు అంటే పట్టే కళ్యాణ మండపం పెళ్లి చేయడానికి అదే ఏర్పాట్లు చేస్తారు. అవన్నీ ఏర్పాట్లు, మీరు వస్తారని అవన్నీ ఏర్పాట్లు జరుగుతాయి. అక్కడ లెక్క వేసుకుంటారు, ఎన్ని కార్డులు పంచాం × 2 వేసుకుని ఎంతమందికి అరేంజ్మెంట్లు చేద్దామని సుమారుగా లెక్కలు వేసి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటారు. అంటే ఇక్కడ మీకు ఇన్విటేషన్ ఉంది, అక్కడ ఏం జరిగింది? మీకోసం ఏర్పాటు జరిగింది. జాగ్రత్తగా వినండి, ఇన్విటేషన్ నుండి అక్కడ ఏర్పాట్లు జరిగినంత మాత్రాన మనం వెళ్ళిపోతామంటే వెళ్ళిపోవడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మీరు బాగా ఆలోచించండి. పక్కనేమి కాదు కదా వైజాగ్. ఆ డేట్కి సంబంధించి ముందు ఏం చేయాలి? టికెట్లు రిజర్వేషన్ చేసుకోవాలి, టికెట్ బుకింగ్ జరగాలి, ఆ టికెట్లు భద్రంగా పెట్టుకోవాలి. ప్రయాణానికి అటు ఇటు ఒక 4 జతలు బట్టలు సర్దుకోవాలి. పెళ్ళి అనేసరికి మామూలుగా రెడీ అవుతారా? హెవీ నగలు పెట్టుకోవాలి, గొలుసులు పెట్టుకోవాలి. చివరికి ఆడపిల్లల బొట్లు కూడా వదలకుండా పెట్టుకుంటారు. అందులో బొట్లు పెట్టుకోవాలి, 4-5 రకాల బొట్లు, ఏమండి ఆభరణాలు, బట్టలు, కావలసినవన్నీ సర్దుకోవాలి. ఏర్పాట్లు ఇవి. ఇక్కడ జాగ్రత్తగా వినండి, మీకు వచ్చిన ఆ పిలుపు ఏదైతే ఉందో పెండ్లి పిలుపు, ఆ పెండ్లి పిలుపును మీరు నిశ్చయం చేసుకోండి, కన్ఫర్మ్ చేసుకోండి. ఎస్ మేము రెడీ అవుతున్నాం, మీరు ఇన్విటేషన్ ఇచ్చారు కదా మేము రెడీ అవుతున్నామని. పెళ్లి వారం రోజుల ముందే చాలా మంది రెడీ అవుతూ ఉంటారు. బట్టలు సర్దుకోవటం, లాంగ్ కాబట్టి పెద్ద బ్యాగ్ కావాలి, మంచి బ్యాగ్ కావాలి, ట్రావెల్ బ్యాగ్ లేకపోతే బ్యాగ్ కొనుక్కుంటారు. ఇంకోటి ఏంటంటే మనం పెళ్ళికి వెళ్తున్నాం కనుక వాళ్ళకి ఏదైనా మనం కట్నమో కానుకో ఇవ్వాలి, లేదంటే పెళ్లి కూతురుకో పెళ్లి కొడుకో ఏమైనా కొనాలి అంటే అవి కొంటారు. ఇవన్నీ ఏమంటారు చెప్పండి? పిలుపును నిశ్చయం చేసుకుంటున్నారు, కన్ఫర్మేషన్ చేసుకుంటున్నారు. ఎస్ రెడీ అవుతున్నాం, మేము రెడీ అవుతున్నాం. అలాగే పరలోకపు సంబంధమైన పిలుపు పొందిన ప్రతి వాడు కూడా దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి భూమి మీద కొన్ని ఏర్పాటు చేసుకోవాలి, నిశ్చయం చేసుకోవాలి ఆ పిలుపును. నేను అక్కడ ఉండడానికి అర్హుడునా? పెళ్ళికి వెళ్ళాలనుకున్నప్పుడు ఎటుపడితే వెళ్ళిపోతే అక్కడ మీకు బట్టలు ఎవరిస్తారు? అక్కడ మీకు కావాల్సినవి ఎవరిస్తారు? అన్ని ఏర్పాట్లు చేసుకుని కదా వెళతారు. అంటే అక్కడికి సరిపడవన్నీ మీరు ఇక్కడ ఉండగానే సిద్ధం చేసుకుంటారు. అలాగే పరలోకంలో మనం ఉండాలి అంటే పరలోకంలో ఉండడానికి వచ్చిన పిలుపును మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి భూమి మీద కొన్ని మనం సంపాదించవలసినవి ఉంటాయి. మనం కొన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. పరలోకంలో నువ్వు ఉండాలి అంటే భూమి మీద నీ జీవితంలో నువ్వు కొన్ని ఏర్పాటు చేసుకోవాలి. కింద చెప్తాడు, ఎంత బాగుంటుంది అంటే అది, మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు, అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యం, అది నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ఇదిగో మీరు ఇలాంటి క్రియలు చేస్తే, నేను చెప్పినట్టుగా మీ జీవితంలో క్రియలు అన్నాడు చూసారా, మీరిట్టి క్రియలు చేయువారైతే అన్నాడు. ఈరోజు క్రైస్తవులు క్రియలు ఎక్కడ ఉంటాయి? కేవలం ప్రార్థనలు ఉన్నాయి, మొక్కుబడిగా ఆదివారం ఆరాధన ఉంటుంది తప్ప క్రైస్తవ జీవితంలో దేవుడి పక్షాన క్రియలే ఉంటాయి. పనే ఉంది. ఏ పని చేస్తున్నారు క్రైస్తవులు? సువార్త నానా విధాలుగా ఉంది, పరిచర్య నానా రకాలుగా ఉంది అంటాడు దేవుడు. అందరినీ ఒకే పని చేయమంటం లేదు. నీకు వెసులుబాటు ఉన్న పని, నువ్వు చేయగలిగిన పని,
నువ్వు దేవుడి కొరకు భరించగలిగిన శ్రమ, నువ్వు దేవుడి కొరకు ఇవ్వగలిగింది ఏముంది? కాలం ఇవ్వగలవా? సమయం ఇవ్వగలవా? లేదా నీ దేహాన్ని ఇవ్వగలవా? నీ డబ్బుని ఇవ్వగలవా? ఏ రకంగా నువ్వు దేవుడికి ఉపయోగపడతావు? ఏదో ఒక రకంగా దేవుడి క్రియలు చేయువారైతే, దేవుడి పైన చెప్తాడు, చాలా పెద్దది, అది చదువుకోండి మీరు ఎట్టి క్రియలు చేయువారైతే, దేవుడు మీకు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో పరలోక సంబంధమైన పిలుపు, దాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకుంటారు. ఆ నిత్య రాజ్యంలోనికి ఖచ్చితంగా మీకు ప్రవేశం సమృద్ధిగా మీకు లభిస్తుంది. అంటే ఇక్కడ ఒకటి అర్థం కావాలి, ఈ వచ్చిన భాగం అంతా చదివిన తర్వాత మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఏమర్థం చేసుకోవాలంటే, పరలోక సంబంధమైన పిలుపు ఉన్న వాళ్ళందరికీ కూడా పరలోక రాజ్యపు ప్రవేశం అనేది కన్ఫర్మ్ కాదు, ఇన్విటేషన్ మాత్రమే ఉంది. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి, దాన్ని నిశ్చయం చేసుకోవడానికి మీరు ఇట్టి క్రియలు చేయువారైతే అన్నాడు. అంటే భూమి మీద దేవుడు పక్షాన నీ జీవితంలో క్రియలు కనపడాలి. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి బైబిల్. ఆ క్రియలు అనే ధనంతో ఆ క్రియలను దేవుడు దగ్గర చూపిస్తూ నువ్వు పరలోక రాజ్యం అనే జీతాన్ని నువ్వు పొందుకోవాలి. ఇక్కడ పిలుపు అన్న పదం కనపడుతుంది మీకు. ఆ పిలుపు పరలోకపు పిలుపు అని కన్ఫర్మ్ చేయడానికి ఇంకో వచనం చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక రండి, 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇందువలన, ఇది అండర్లైన్ చేసుకోండి, ఎంత బాగా చూసారా? మనకి ఏ పిలుపు ఉందట? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. కింద ఏమంటున్నాడు? వెంటనే మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడునైన యేసు మీద మీరు లక్ష్యం ఉంచండి. మీ టార్గెట్, మీ గమ్యం యేసు అవ్వాలి కదా. దాన్నే మీరు ఒప్పుకుని ఈ రాజ్యంలోకి వచ్చారు కదా, అప్పుడే మీరు పిలుపు అందుకున్నారు కదా. నేను దేవుడి కోసం బ్రతుకుతానని కదా మీరు సంఘంలోకి చేర్చబడ్డారు. నా జీవితాన్ని, నా కాలాన్ని దేవుడికి ఇస్తాను, దేవుడిని మహిమపరుస్తాను. ఇప్పటి వరకు నా జీవితం నిండా పాపాలతో నిండుకుపోయింది. ఇప్పటి వరకు నేను పాపాలు చేశాను, నేరాలు చేశాను. బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభు కోసం బ్రతుకుతానని కదా మనం ప్రమాణం చేసి ప్రభులోనికి వచ్చాము. అది జ్ఞాపకం చేస్తున్నాడు మళ్ళీ. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరుల అంటే, ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే ఈ పరలోకపు ఇన్విటేషన్ అనేది అందరికీ లేదు. అందరికీ ఉందా? ఎవరికి ఉందట? పరిశుద్ధులకు మాత్రమే. అంటే క్రీస్తు రక్తంలో పాపాలు కడుక్కున్న వాళ్ళు, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ పరలోక రాజ్యపు పిలుపు ఉంది. ఇది ఇలా చదువుతుంటే మీకు మామూలుగా ఉంటుందండి. మీకు అర్థం అవడానికి ఉదాహరణ చెప్తాను. పిలుపు అనేది ఏమి చిన్నది కాదు. చాలాసార్లు ఎవరైనా మనల్ని వాళ్ళ ఇంట్లో ఇల్లు ఓపెనింగ్ కానీ పెళ్ళికి కానీ పిలవలేదు అనుకోండి, మనం ఎలా ఫీల్ అయిపోతాం? మామూలుగా ఉంటుందా ఫీలింగ్? ఎంత అన్యాయం అండి. వాళ్ళకి 4 రోజుల ముందే కార్డు ఇచ్చానండి ఇంటికి వెళ్ళి. మరి వాళ్ళ ఇంట్లో కూతురు పెళ్ళి అవుతుంటే కనీసం నాకు మాట చెప్పలేదండి, మాకు కార్డు ఇవ్వలేదండి. కొంతమంది మనసులు ఎలా ఉంటాయంటే, పెళ్ళికి కార్డు ఇచ్చారు, ఎలాగిచ్చారంటే చేతికి ఇవ్వలేదు, వాట్సాప్లో ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ఇదో ప్రాబ్లం. నాకు వాట్సాప్లో ఇస్తావా కార్డు? నేను మీ ఇంటికి వచ్చి ఫిజికల్గా ఇచ్చాను, చేతిలో పెట్టాను కార్డు. నీ వాట్సాప్ కార్డు ఎవరికి కావాలి, నేను రాను అంటున్నాడు. అంటే ఇన్విటేషన్ వచ్చినా ఫిజికల్గా ఇవ్వలేదన్న కోపం ఒకటి ఉంది. ఇప్పుడు నిజంగానండి, మనిషిని నువ్వు పిలవకపోతే ఇంత బాధపడుతున్నావు. మనుషులు కూడా ఎవరిని పడితే వాళ్ళని పిలవరు. మీకు ఇంకా అర్థం కావడానికి, ఈ మధ్యకాలంలో ముఖేష్ అంబానీ వాళ్ళ కొడుకు పెళ్లి చేశాడు, తెలుసా? అనంత్ అంబానీ ఆయన పేరు. అనంత్ అంబానీ వివాహం చేసుకున్నప్పుడు ఇన్విటేషన్ కార్డులు ఇచ్చాడు. మీకు ఎవరికైనా వచ్చిందేమో చేయొద్దండి. ఎందుకు రాలేదు చెప్పండి? అనిల్ అంబానీ కార్డు మన ఇంటికి ఎందుకు రాలేదు? ఎందుకు రాదు తెలుసా? మీ ఇంటికి రాలేదు కానీ చిరంజీవి గారి ఇంటికి వచ్చింది. రామ్ చరణ్ వెళ్ళాడు విత్ ఫ్యామిలీ, షారుఖ్ ఖాన్ వెళ్ళాడు. ఆ పెళ్లి వీడియో చూడండి, న్యూస్లో చూపించారు. షారుఖ్ ఖాన్ వెళ్ళాడు, సల్మాన్ ఖాన్ వెళ్ళాడు, చిరంజీవి గారి కొడుకు వెళ్ళాడు, రజనీకాంత్ వెళ్ళాడు, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు సచిన్ టెండూల్కర్ వెళ్ళాడు. మీరెందుకు వెళ్ళలేదు, నేనెందుకు వెళ్ళలేదు చెప్పండి? మనకి ఇన్విటేషన్ లేదు, మనకెందుకు ఎవరు చెప్పండి? వాళ్ళకి తగ్గ స్తోమత మనకి లేదు. నీకు 1000 కోట్లు ఉండి నువ్వు ఏదైనా బిజినెస్ చేస్తే నీకు వస్తుంది.
ఒక ఆవిడండి, వేణ అని ఉంటుంది, ఒక ఆవిడ, వేణ అనుకుంటాను ఆవిడ పేరు, జ్యోతిషం చెప్తాడు ఆయన, లావుకుంటాడు ఏదో, వేణుస్వామి వారికి భార్య. ఆమెకు వచ్చింది ఇన్విటేషన్. ఇన్విటేషన్ అంటే ఇవిడికి గెస్ట్గా కాదు, అక్కడ వీణ వాయించమని. ఆ వీణ వాయించడానికి ఇవిడికి ఇన్విటేషన్ వచ్చినందుకంటే ఇవిడు ప్రతి ఛానల్లోకి వెళ్ళిపోయిందండి. అమ్మాని గారు పిలిచారు నన్ను, అమ్మాని గారు పిలిచారు నన్ను. అసలు ఇంటర్వ్యూలు అంటే ఆవిడ ఎలాగా ఫీల్ అయిపోయిందంటే ఏదో పరలోకం నుంచి దేవుడు పిలిచాడు అన్నట్టుగా ఫీల్ అయింది. నేను నవ్వుకుంటున్నాను ఆవిడని చూస్తే. ఇటు పెళ్ళికి వీణ వాయించిన పిలిస్తే కూడా నువ్వు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు. అసలు ఎలా ఎగ్జైట్ అయిపోతుందంటే, అంబానీ గారు నా కళ్ళ ముందు కూర్చున్నారు నేను వాయిస్తుంటే అంటుంది. అంటే ఇది ఎందుకు చెప్పానంటే, లోకంలో కాస్త వ్యాపారం చేస్తున్నవాడు, కాస్త ధనవంతుడు పిలుపు వచ్చింది అనేసరికి ఎంత ఆనందపడుతుంటే, నిజంగా మీరు ఆలోచించండి, గుండెల మీద చేసుకుని, మీకు నాకు ఇన్విటేషన్ ఎక్కడి నుంచి ఉంది? సృష్టికర్త దగ్గర నుంచి ఇన్విటేషన్ అండి. ఎలాగుండాలి మనసు మనకి? ఎంత ఆనందంగా ఉండాలి, ఎంత ఎగ్జైట్ అవ్వాలి. పరలోకపు పిలుపు ఉంది నాకు, పరలోకం నుంచి కార్డు వచ్చింది నాకు, రా కొడుక వచ్చేరా, పరలోకం నీ కోసం సిద్ధం చేస్తున్నాను, నీ కోసం ఏర్పాట్లు చేశాను అని పరలోకం నుంచి ఉంది పిలుపు, పరలోకపు ఇన్విటేషన్ ఉంది క్రైస్తవుడికి. మనకి మాత్రమే ఉంది. డబ్బు ఉన్నవాడికి లేదు, అధికారం ఉన్నవాడికి లేదు, ధనవంతుడికి లేదు, బాగా చదువుకున్నవాడికి లేదు, లోకంలో నువ్వు బాగా పండితుడైనా లేదు. ఈ పరలోకపు పిలుపు ఎవడికి పడితే వాడికి లేదు. అందుకే కన్ఫామ్గా రాస్తున్నాడు అక్కడ. ఏమని మళ్ళీ చదువుతారా? ఇందువలన, ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నారు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారంటే కొద్ది మందికి మాత్రమే, లిమిటెడ్ ఇన్విటేషన్ ఇది. ఈ పిలుపు ఎవరికి ఉందంటే కేవలం పరిశుద్ధులకు మాత్రమే, అందరికీ కాదు. అందరినీ రానివ్వడు ఆ లోకానికి. అమ్మని గారి పెళ్లికి అందరిని ఎలా రానివ్వడు, దేవుడు కూడా పరలోక రాజ్యానికి అందరినీ రానివ్వడు. దానికి ఒక క్వాలిఫికేషన్ కావాలట. ఈయన పెళ్లికి వెళ్ళాలంటే మనం ధనవంతులు అయ్యి ఉండాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మన క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి? ఇప్పుడు ధనం కాదు, ఏంటంటే అక్కడ పరిశుద్ధత. పరిశుద్ధత. నువ్వు పరిశుద్ధుడు అయితేనే పరలోకపు ఎంట్రీ. ఏమండి, మీరు ఎప్పుడైనా బైబిల్ను లోతుగా ఆలోచించారా? పరిశుద్ధులు అని బైబిల్ ఎవరిని పిలుస్తుంది? పరిశుద్ధులు అంటే ఎవరు? ఎప్పుడైనా ఇలా ప్రశ్న వేసుకున్నారా? పరిశుద్ధులకే పరలోక ప్రవేశం అన్నప్పుడు అసలు పరిశుద్ధులు ఎవరు? బైబిల్ ప్రకారం పరిశుద్ధులు అంటే ఎవరు? బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులేనా? ఆలోచించండి. కొంతగా వింతగా ఉంటుంది బోధ ఇది, కానీ బైబిల్లో ఉన్నది ఒక బాంబు వేస్తాను ఇప్పుడు నేను. పరిశుద్ధులు అనగానే ఎవరు అనుకుంటున్నారంటే, క్రైస్తవులు అందరూ ఎవరు అనుకుంటున్నారంటే, నేను బాప్తిసం తీసుకున్నాను కనుక నేను ఎవరిని ఇప్పుడు పరిశుద్ధుడినే. మరీ కొంతమంది వైట్ అండ్ వైట్, ప్యాంటు తెల్లది, షర్టు తెల్లది వేసి నేను ఎవరిని ఇప్పుడు అంటే బట్టలతో చూపించుకుంటావా? వైట్ బట్టలు వేసినంత మాత్రాన పరిశుద్ధులేనా? అంటే నల్ల బట్టలు వేసుకున్న నరకం వెళ్ళిపోతాడా? ఎర్ర బట్టలు వేసుకుంటే నరకం వెళ్ళిపోతారా? పరిశుద్ధత బట్టల్లో కాదు, బ్రతుకులో ఉండాలి. పరిశుద్ధుడు అని బైబిల్ ఎవరిని పిలుస్తుంది తెలుసా? రోమపత్రిక 12వ అధ్యాయానికి రండి, 1వ వచనం చదవండి. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, ఇది చూసారా పదం? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆగుపుండి ఆయనకు సమర్పించేయండి, ఇది పరిశుద్ధత అనడంతే. పరిశుద్ధమును ఉంది అక్కడ పదం. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా, అది ఎవరి శరీరాన్నైతే దేవుడు పనికిస్తాడో వాడు పరిశుద్ధుడు. మళ్ళా చెప్తున్నాను, ఇది ఎవరి దేహం దేవుడి పనికి వాడబడుతుందో ఆ దేహం పరిశుద్ధమైనది. ఎందుకంటే దేహాన్ని కట్టిందే దేవుడు పని కోసం. ఆ దేవుడి పని ఆ దేహం చేయకుండా నువ్వు నీ కోసం ఏ పనులు చేసుకున్నా అది పరిశుద్ధమైన పని అవదు. మీరు ఇంట్లో మీ ఇల్లు తుడుచుకుంటూ ఉంటారు ఆడపిల్లలు, అది మీ పని. కానీ అదే చెయ్యి చర్చిలో ఇల్లు తుడిచింది, ఇక్కడ చర్చిలో తుడిచింది అనుకోండి, ఇదే పని, ఇది పరిశుద్ధమైన పని. అది మీకోసం మీరు చేసుకునే మీ ఇంటి పని.
లెక్కలోకి రాదు అది. మీ ఇంట్లో వంట చేసుకుంటారు, ఇక్కడ దేవుడి పిల్లల కోసం వంట చేస్తారు. ఇది పరిశుద్ధమైన పని. పరిశుద్ధత అంటే ఇది. అంటే దేవుడు కట్టిన దేహం దేవుడి పనికి వాడబట్టమే పరిశుద్ధత. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే ఇందాక అక్కడ చదువుకున్న మాట, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, అంటే దేహాన్ని మిగతా వాటికి ఇవ్వకుండా, పాపాలకి, నేరాలకి, లోక సంబంధమైన వాటికి ఇవ్వకుండా దేహాన్ని దేవునికి సమర్పిస్తున్నవాడు పరిశుద్ధుడు. అందుకే మీరు ముందు చదువుకున్న వచనం ఒక్కొక్క దానికి మీరు నెమ్మదిగా ఆలోచిస్తే ఇంటర్గా ఒక కనెక్షన్ ఉంటుంది. ఏంటి కనెక్షన్ అంటే, ముందు మనం ఆలోచించింది ఏంటంటే, మీకు పిలుపు ఉంది, ఏర్పాటు ఉంది, దాన్ని మీరు ఏం చేసుకోవాలన్నాడు, నిశ్చయం చేసుకోండి, కన్ఫర్మ్ చేసుకోండి అన్నాడు. ఇంతకీ మాకున్న పిలుపు ఏంటి దేవా అని ఇక్కడికి వస్తే ఎబ్రీ పత్రికకి మీకు పరలోక సంబంధమైన పిలుపు ఉంది అన్నాడు. మరి ఆ పిలుపు మేము కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే, మీరు పరిశుద్ధులైతేనే కన్ఫర్మేషన్ అన్నాడు. పరిశుద్ధత అంటే ఏంటి దేవా అంటే, సజీవ యాగముగా ఎవరు వారి శరీరాలను దేవుడికి ఇస్తారో వాళ్ళు పరిశుద్ధులు. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను, వచనం కూడా చూపిస్తాను. మనం ప్రభులోనికి రాకమునుపండి, బాప్తిసం తీసుకోక మునుపు ఈ చేతులు తప్పుడు పనులు చేశాయి, కళ్ళు తప్పుడు పనులు చేశాయి, కాళ్ళు ఎక్కడెక్కడో తిరిగాయి, దేవుడి కోసం తిరగాల్సిన పాదాలు ఎక్కడెక్కడో తిరిగాయి. అంటే టోటల్గా శరీరంలో ఉన్న అవయవం ప్రతిదీ కూడా దేవుడికి భిన్నంగా పాపం చేసింది ప్రభులోనికి రాకమునుపు. మరి ఇప్పుడు ప్రభులోనికి వచ్చిన తర్వాత, ఇదిగో నేను ఈ దేహంతో పాపాలు చేశాను, దీన్ని మీరు పవిత్రంగా మార్చండి అంటే దేవుడు ఎప్పుడు పవిత్రత చూపిస్తాడు దాంట్లో అంటే, ఒకప్పుడు చేతులతో పాపం చేసావు కదా, ఒకప్పుడు దేహంతో పాపం చేసావు కదా, వాటన్నిటిని విడిచిపెట్టి నాకు భయపడి అదే దేహంతో నా పని చేయి, సువార్త పని, అదే అవయవాలతో నా పని చేయి, అప్పుడు నేను ఆ దేహానికి పరిశుద్ధత ఇస్తాను అన్నాడు. రోమీలకు రాసిన పత్రిక. బైబిల్లో ఉన్నావు చెప్తున్నా నేను, ఇవన్నీ బాగా బైబిల్ చదివితే కానండి ఇవన్నీ అర్థం కావండి. రాత్రింపగళ్ళు దేవుడి పని అని మేము చెప్తుంటే చాలా మందికి అర్థం కాదు. ఎందుకు చెప్తున్నామంటే, మీకు పవిత్రత కలగాలి అంటే మీ పనిని బట్టే కలుగుతుంది. ప్రార్థన చేసిన వాళ్ళంతా పవిత్రుడు కాదు. కేవలం నన్ను ఆదివారం గుడికి వస్తానో లేదంటే నేను వచ్చి వెళ్ళిపోతాను దేవుడి కోసం ఏమి చేయనంటే పవిత్రత రాదు. ఖచ్చితంగా మీ దేహముతో దేవుడి పని జరగాలి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి రండి ఒకసారి. మీరు 12వ వచనం చాలాసార్లు చదువుకున్నారు. 12వ వచనం ఒకసారి చదవండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమునందు, చూసారా, మీరు ఒకప్పుడు పాపాన్ని ఏలనిచ్చారు, శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని పాపానికే వాడారు, దుర్నీతికే వాడారు, దేవుడి పనికి ఎప్పుడు వాడలేదు. దేవుడి దేహం అది మీకోసం వాడేశారు, మీ ఇష్టాలకు వాడారు, మీ సంతోషాలకు వాడారు, మీ ఆనందాల కొరకు వాడి దేహాన్ని పాడు చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా మీ దేహాలు పాడైపోయినాయి కదా, దేవుడికి భిన్నమైన కార్యక్రమాలు చేసి పాపాలు చేసి, మరి ఆ దేహాన్ని పవిత్రపరచుకోరా? ఆ దేహానికంటే మురికిని కడుక్కోరా? ఒకప్పుడు అదే అవయవాలతో పాపం చేసి పాపపు చేతులుగా, పాపపు కాళ్ళుగా, శరీరం నిండా పాపపు క్రియలతో, అవయవాల నిండా పాపపు క్రియలు నిండుకుపోయి దేవుడికి కనబడుతున్న దేహాన్ని కడుక్కోరా అంటున్నాడు దేవుడు. ఎలా కడగాలి? కింద 13వ వచనం చూడండి. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపానికి అప్పగించకండి. ప్రభులోకి వచ్చారు కదా, మీ దేహాన్ని అవయవాలను పాపాలకు అప్పగించకండి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి, ఈ పదం చూడండి, ఇప్పుడు దేవుడికి ఏం అప్పగించాలి చెప్పండి? మిమ్మును మీరే ఉందా? మిమ్మును మీరే దేవునికి మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఎంతమంది శరీరాలను దేవుడికి అప్పగించారు చెప్పండి? ఈ దేహం మీదే తండ్రి, ఏం చేయమంటారు చెప్పండి అంటారా? ఈ దేహం మీదే తండ్రి, ఎలా బ్రతకమంటారు చెప్పండి అంటారా? ఎంతమంది అంటారండి? దేహం పైన నీ ప్రణాళికలు ఉంటాయి, దేహం పైన నీ ఆలోచనలు ఉంటాయి, దేహం పైన నీ ఇష్టాలు ఉంటాయి తప్ప, నా దేహాన్ని మీకు సమర్పిస్తున్నాను, నా దేహం మీది, నా జీవితం మీది, మీ ప్రణాళికలతో నా దేహాన్ని నడిపించండి అని ఎంతమంది ఉంటారు చెప్పండి? 19వ వచనానికి వచ్చేసరికి చెప్తాడు అసలు విషయం. 19 ఏమన్నా అందరు బైబిల్ చూడండి, అండర్లైన్ చేసుకోండి, బైబిల్లో టిక్ పెట్టుకోండి. వచనం 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి
అంటే మీకు అర్థం అవ్వడానికి మనుషులు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాను, మీకు అర్థమయ్యే ఉదాహరణ చెప్తున్నాను అంటున్నాడు పౌలు గారు. ఏం చెప్తాడు ఇప్పుడు? ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవాలను దాసులుగా ఎలాగో ఒకప్పుడు ప్రభులోనికి రాకమునుపు అప్పగించేశారో అలాగే పాపానికి అప్పగించి పాపపు అవయవాలుగా చేసుకున్నారు కదా, అలాగే పరిశుద్ధత అవయవాలకి కలగాలి అంటే ఇప్పుడు మీ అవయవాలను దేవుడి వాక్యానికి దాసులుగా, దేవుడి పనికి దాసులుగా మీ అవయవాలను అప్పగించేయండి. ఎంత బాగా రాస్తున్నాడు చూసారా బైబిల్. అంటే ఏమండి ఒక వచనం అర్థం కావాలి బైబిల్లో అంటే ఇంకో వచనం దగ్గరికి వెళ్ళాలి. బైబిల్ ఏమో అంత ఈజీ కాదండి. బైబిల్లో ఒక సందర్భం కానీ ఒక వచనం కానీ అర్థం కావాలంటే మరొక వచనం దగ్గరికి వెళ్ళాలి. బైబిల్ అంతా రాత్రింపగళ్ళు చదువుకుంటేనే దేవుడు కాస్త అర్థమవుతాడండి. మళ్ళా చెప్తున్నాను, రాత్రింపగళ్ళు బైబిల్ చదువుకుంటేనే దేవుడి మనస్సు లేదంటే మన జీవితం కాస్త మనకు అర్థమవుతుంది. మీరు ఒకప్పుడు మీ అవయవాలని పాపానికి దాసులుగా అప్పగించారు కదా, చేతులతో చేయరానివి చేశారు కదా, నోటితో మాట్లాడకూడనివి మాట్లాడారు కదా, కళ్ళన్నీ లోక సంబంధం ఏవో మీకు ఇష్టమైనవి చూడడానికి వాడేశారు కదా, చెవులు మీకు ఇష్టమైనవి వినడానికి వాడేశారు కదా, మీ దేహంలో ఉన్న ఆరోగ్యం యవ్వన బలవంతా మీకోసం, ఏదో ఇంటి కోసమనో కుటుంబం కోసమనో పిల్లల కోసమనో మీరేవో సాధించాలనో మీ దేహం అంతా వాడేశారు కదా. ఒకప్పుడు ఒక పదం ప్రయోగించాడు, ఏమన్నాడు అంటే మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను అలానగా అక్రమము చేయుటకై అన్నాడు. చూసారా, మన దేహాన్ని ఒకప్పుడు మనం దేనికి ఇచ్చామట? అక్రమము అన్నాడు. క్రమం ఏంటి చెప్పండి? యాజ్ పర్ బైబిల్ దేహములతో దేవునిని మహిమపరచండి, ఇది క్రమం. అంతేనా? దేహంతో దేవుణ్ణి ఏం చేయాలి? అది క్రమం. మహిమపరచకుండా నువ్వు చేసుకునే ప్రతి పని అక్రమం. అలాగని మేము ఇంట్లో పని చేసుకోవద్దా, ఉద్యోగాలు చేసుకోవద్దా అంటే చేసుకోకపోతే ఎలా బ్రతుకుతామండి? చేసుకోవాలి. ఉద్యోగం కేవలం అన్నం కోసం, బట్టల కోసం, అంతేనా? ఏ విద్య మనం నేర్చుకున్నా, ఏ విద్య మనం చేస్తున్నా దేనికోసం చెప్పండి? అన్న వస్త్రములు సంపాదించడం కోసం. దానికోసం పని చేసుకోండి, తప్పు కాదు. అన్నము వస్త్రం కోసం పనిచేసి దానికి సరిపడా పని ముగించుకుని మిగతా కాలాన్ని ఎలాగైనా సరే దేహాన్ని దేవుడి పనికి ఇవ్వాలి, మిగతా కాలాన్ని దేవుడికి ఇవ్వాలి. ఎప్పుడు మన కోసమే మనం బ్రతికేస్తే ఎలాగా? మీరు ఒకప్పుడు దేహాలను అక్రమానికి ఇచ్చేసారు. క్రమం కాదు అది, మర్యాద కాదు అది, దేవుడిది కదా దేహం. ఎప్పుడు మీకోసం వాడుకుంటే ఎలాగా అంటున్నాడు. అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవాలను దాసులుగా ఎలాగ ఉంచితిరో. నోరిచ్చింది ఆయన కోసం మీరు పాటలు పాడుతారని, నోరిచ్చింది ఆయన కోసం మీరు మంచి చక్కగా ప్రసంగాలు చెప్తారని, నోరిచ్చింది మీకు మీ చుట్టుపక్కల వారికి కనీసం సువార్త ఒకరి నుంచి ఒకరికి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రభుని గురించి పరిచయం చేస్తారని మీకు మాటిచ్చి స్వరపేటకిచ్చి మీకు చక్కటి గాత్రాన్ని ఇస్తే ఆ గాత్ర ధర్మాన్ని పాడు చేశారు. అక్రమాలకు అపవిత్రతకు శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని మీరు వాడేశారు కదా. అలా కాదు, ఆ అవయవాలకు తిరిగి మరలా పరిశుద్ధత కలగాలంటే ఎంత బాగా మాట్లాడుతున్నాడు అంటే అలాగే. ఆ పదం చూసారా, అలాగే అంటే అర్థం ఏంటంటే పాపము చేసి శరీరానికి పాపాన్ని ఎలాగైతే అంటించుకున్నారో. ఏమంటే పాపం మనకు ఎలాగంటింది చెప్పండి? మనం చేసిన క్రియలతో అంటింది, అవునా? బాగా వినండి, పాపం మనకు ఎలా అంటింది? క్రియలతో పాపం అంటింది. మరి పరిశుద్ధత ఎలా అంటుకోవాలి? క్రియలతోనే. చిన్న లాజిక్ చూసారా, మిస్ అయిపోయాం మనం. క్రియలతోనేమో పాపాన్ని అంటించుకుంటామంట, దేవుడి దగ్గరికి మాత్రం ఏమి చేయకుండా దేవా మీరు పరిశుద్ధుడని పరిశుద్ధుడు అంటించేసుకుంటావా? మీకు అర్థమవుతుందా? దేవుడు చెప్పింది ఎంత బాగుంది చూసారా, అది ఎంత బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు చూసారా. మీరు పాపాన్ని క్రియలతో అంటించుకున్నారు కదా, మరి పరిశుద్ధతను క్రియలతోనే. అందుకే మీకు అక్కడ చెప్పాడు ఇందాక రోమపత్రిక 12వ అధ్యాయంలో, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు. శరీరాన్ని ఇవ్వని ప్రతి వారు పాపాన్ని కడుక్కోవటం లేదు. ఆ శరీరానికి అంటుకున్న మురికి ఏదైతే ఉందో ఆ మురికిని కడుక్కోవటం లేదు. అలాగే, ఆ పదం నాకు ఎంత ఇష్టం అంటే అలాగే పరిశుద్ధత కలుగుటకై, అంటే
పాపము చేసిన నీ చేతులు ఇక్కడికి వచ్చి దేవుడి సన్నిధిలో దేవుడు పని చేస్తేనే ఆ చేతులు కంటిన మురికి దేవుడు కడుగుతాడు. కాళ్ళ కంటిన మురికి, పాపపు మురికి దేవుడు కడుగుతాడు. పాపాన్ని పోగొట్టుకోవడానికి దేవుడిచ్చిన చక్కటి మార్గం ఇది. పాపము చేసి పాపపు అవయవాలుగా దేవుడికి ఎలాగైతే చూపించారో, దేవుడి పని చేసి పరిశుద్ధమైన అవయవాలుగా దేవుడికి చూపించండి. మాటలతో రాదు పరిశుద్ధత. మళ్ళా చెప్తున్నాను, పరిశుద్ధులు అంటే ఎవరో కూడా లోకానికి తెలియదు. మాటలతో పరిశుద్ధత రాదు. మాటలతో పరిశుద్ధులం కాలేము. మాటలతో నేను పరిశుద్ధుడని దేవుడి ఎదుట నిరూపించుకోలేము. పాపము క్రియలతో నిరూపించాం, పరిశుద్ధత కూడా క్రియలతోనే నిరూపించాలి. అలా నిరూపించి మీకు వచ్చిన పిలుపును, మీకు వచ్చిన ఏర్పాటును నిశ్చయం, మొదటి వచనం కన్ఫర్మ్ చేసుకోండి. పరలోకపు పిలుపును దేవుడు పని చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఆలోచించండి అందరూ, మరలా ఆలోచించుకోండి. మన దేహం నుండి మనం సంపాదిస్తున్న మన కష్టార్జితం దేవుడి సేవకు, దేవుడి పనికి మన దేహాలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? ఎవరికాళ్ళు ప్రశ్నించుకోండి. మన దేహాలు దేవుడికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి ప్రశ్నించుకుంటే దేవుడి పనికి వెళ్ళాలనిపిస్తుంది. ప్రశ్నించుకుంటే దేవుడి సన్నిధికి ఇవ్వాలనిపిస్తుంది. ప్రశ్నించుకుంటే దేవుడి కొరకు బ్రతకాలనిపిస్తుంది. ప్రశ్నించుకుంటే దేవుడి సువార్తలకు వెళ్ళాలనిపిస్తుంది. ప్రశ్నించుకుంటే మీటింగులు పెట్టాలనిపిస్తుంది. ప్రశ్నించుకుంటే నేను ఏమీ ఉపయోగపడలేదు దేవుడి కన్నా వేదన మనల్ని తడుతూ ఉంటుంది. ఏదో ఒక కార్యక్రమం దేవుడి పేరిట మన జీవితంలో ముందుకు వస్తుంది. కనుక మీరు ఆలోచించుకోండి, మీ దేహానికి పరిశుద్ధత కలగడానికి మీ దేహానికి అంటున్న మురికి, పాపం అనే మురుకును మీరు ఎలా కడుక్కుంటారో మీరు ఆలోచించుకోండి.